అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుగు లైఫ్ నోట్బుక్ వ్యూవర్స్కి ఒక అద్భుతమైన ఇంటీరియర్స్ చూపించబడుతుంది. ఈ ఇంటీరియర్ చేయడానికి మనకి రావడానికి సైట్ రావడానికి కారణాలు అయితే చాలా ఉన్నాయి. మనం ఒక 2-3 సంవత్సరాల బ్యాక్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఈసారి అయితే మన ఇంటీరియర్స్ డిజైన్ కానీ వర్క్ కానీ చూశారు. అది చూసిన తర్వాత అప్పటి నుంచి ఫాలోఅప్ చేసి ఒక 2 ఇయర్స్ తర్వాత మనకు ఈ సైట్ అయితే మనకి ఇచ్చారు. సార్ ఇచ్చిన దానికి మనం అని కూడా మనకు ఇచ్చినట్టుగానే మనం జాగ్రత్తగానే మంచిగానే చేసి ఇచ్చాం సార్కి. ఒకసారి చూసేయండి అండి. ఒకసారి ఈ టీవీ డిజైన్ అయితే సార్ మనకు సైట్ ఇచ్చిన సార్ గారే ఓన్గా సెలెక్ట్ చేసుకున్నారు. డిజైన్ కూడా చాలా డీసెంట్గా కావాలని ఆయనే కోరుకుని మరీ చేసుకున్నారు. డిజైన్ కూడా సార్ అనుకున్నట్లుగానే డిజైన్ నైస్గా డీసెంట్గా అయితే వచ్చింది మనకు సైటు. ఇది టీవీ నెట్ డిజైను. దీనికి వాడిన మెటీరియల్ అయితే మనం పీవీసీ లామినేటెడ్ అయితే వాడాము. పీవీసీ లామినేటెడ్ ప్లైవుడ్ కూడా మనకి వాటర్ ప్రూఫ్ బ్రాండెడ్ వాటర్ ప్రూఫ్ మెటీరియల్ వాడాము. దీనికి మొత్తం క్వాలిటీ పరంగా అయితే ఫస్ట్ క్వాలిటీ వాడాము. దీనికి లైఫ్ అయితే మనకి లైఫ్ టైం వారంటీ కూడా వస్తుంది. ఇది నెక్స్ట్ వచ్చి ఇది పార్టేషన్ సింపుల్ డిజైన్. ఇది పార్టేషన్ అంటే రకరకాలుగా వస్తాయి. మన బడ్జెట్ని బట్టి చేసుకుంటూ ఉంటాం. పార్టేషన్ అనేది బడ్జెట్. ఇంకోటి హౌస్ ఓనర్స్ వాళ్ళకి టేస్ట్ని తగ్గగా చేయాలి. మనం అనుకున్నట్టు కాదు. వాళ్ళ టేస్ట్ని కూడా మనం తీసుకుని మనం ఏదైతే చేస్తామో అది కూడా ఇట్లాగే చేసాము. ఇది కూడా నెక్స్ట్ వచ్చి కిచెన్. అది కిచెన్. ఇది మొత్తం వచ్చి అకర్లిక్. ఇది మెటీరియల్ అకర్లిక్ అంటే మనకి యాంటీ స్క్రాచెస్ అంటే మనకి ఈ గీతలు పడేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండదు. ఏదైనా గీత పడేదానికి కూడా మనకి టచ్ అయితే దాన్ని స్లిప్ అయిపోద్ది. ఇది ఇంకా ఇది హ్యాండిల్స్ కూడా ప్రొఫైల్ హ్యాండిల్ అంటారు దీన్ని. ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇంకా ఇవి రెగ్యులర్గానే చూస్తూ ఉంటాం మనం. ఇది వచ్చి బాస్కెట్స్. ఇవి ట్యాండమ్ బాస్కెట్స్ అంటాం దీన్ని. ఇది వచ్చి కట్లరీ అంటాం దీన్ని. ఇది ప్లేన్ అంటాం దీన్ని తాళి అంటాం. ఇది పుల్ అవుట్. ఇది నెక్స్ట్ వచ్చి ఇది మనం కార్నర్లో వస్తుంది డోర్. ఇది గ్యాస్ అయితే దీంట్లో లోపల వెళ్ళిపోతుంది. మనకి ఏ సైడ్ ప్లేస్ ఉంటుందో గ్యాస్ని ఆ సైడే మనం కంఫర్ట్గా చూసుకొని పెట్టుకోవాలి. వీలైతే మనం వీలైతే బయట పెట్టుకునే ఛాన్స్ ఉంటే బయట పెట్టుకోవడం మంచిది. గ్యాస్ సిలిండర్ అనేది సేఫ్టీ అయితే చాలా ఉంటుంది. ఇవైతే ప్రొఫైల్ డోర్స్. ఇవి బ్లాక్ గ్లాస్ ప్రొఫైల్ డోర్స్. పైన కూడా వైట్ అకర్లిక్. ఇది వైట్ అకర్లిక్ ప్రొఫైల్ హ్యాండిల్ బ్లాక్ హ్యాండిల్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది నెక్స్ట్ వచ్చి ఇది పూజా యూనిట్. ఇది డిజైన్ వచ్చి సిఎన్సీ కటింగ్ వస్తుంది. ఇది సిఎన్సీ కటింగ్ అనేది మనకి డోర్ సైజుని బట్టి మనం ఇప్పుడు ఇది ఉంది కదా వినాయకుడి స్వామి బొమ్మ, అదే కాకుండా మీకు నచ్చిన దేవుళ్ళ బొమ్మ ఏదైనా కానీ వేసుకోవచ్చు. ఇట్లాంటి డోర్స్లో కటింగ్ అయితే సిఎన్సీ కంప్యూటర్ కటింగ్ వస్తుంది. ఇదంతా ఏ బొమ్మ అయినా మనకి కటింగ్ లేజర్ కటింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి మనం వాడిన మెటీరియల్ ఏంటంటే లామినేటెడ్. ఇది లామినేటెడ్ అంటే మన దీంట్లో 3 క్వాలిటీస్ 4 క్వాలిటీస్ ఉంటాయి. 3 టైప్స్ 4 టైప్స్. ఇది లామినేట్. ఇది రెగ్యులర్గా వాడేది లామినేట్. తర్వాత పీవీసీ అనేది ఇది దీని తర్వాత కొంచెం అప్డేట్ మెటీరియల్. అది దాని తర్వాత ఇంకొంచెం అప్డేట్ మెటీరియల్ ఏంటంటే అక్రిలిక్. ఇది వచ్చి మనకి ఫస్ట్ రెగ్యులర్ వాడేది. ఇదే లామినేట్కి మనకి వేరియేషన్ ప్రైస్లో వేరియేషన్ కూడా మనకి పీవీసీకి లామినేట్కి అక్రిలిక్కి 3 రకాలుగా వేరియేషన్ వస్తుంది. ప్రైస్ అయితే మనకి తక్కువ లేదంటే లామినేట్లే తక్కువ ప్రైస్లో వస్తుంది. దాని తర్వాత కొంచెం ఎక్కువ ప్రైస్ దీనికి ఒక 100-200 వేరియేషన్ ఉంటుంది పీవీసీకి దీనికి లామినేటెడ్కి. దీనికి వాడిన మెటీరియల్ కూడా ట్రాక్స్ వచ్చి అరిస్టో ట్రాక్స్ అంటారు దీన్ని. నేను చెప్తానే ఉంటాను చాలాసార్లు ఓపెన్ డోర్స్ బెస్ట్ అని.
అయినా కూడా మనం ఈ ట్రాక్స్ అయితే స్పెషల్గా వాడుతున్నాం. ఎందుకంటే మనం లాస్ట్ టైం వాడుతున్నాం కదా, ఆ ట్రాక్స్ కన్నా ఇది స్పెషల్గా తెప్పించి వాడుతున్నాం. ఇది కొంచెం లైఫ్ అయితే ఎక్కువగా వస్తున్నాయి ఈ ట్రాక్స్, కాస్ట్ కూడా ఎక్కువ పడతాయి ఇవి. చూడండి ఒకసారి. ఇది నెక్స్ట్ బెడ్రూమ్, ఇది సెకండ్ బెడ్రూమ్, ఇది కిడ్స్ బెడ్రూమ్ అంటాం దీన్ని. కిడ్స్ బెడ్రూమ్కి మనకి సైజ్ అయితే ఈక్వల్ సైజ్ అయితే వచ్చినాయి రెండు. ఇది చిన్నది పెద్దదిగా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ అనేది ఒక్కొక్కటి రెండు సైజులు ఉంటాయి. కానీ ఇది రెండు ఒకే సైజు ఉన్నాయి. ఇది సేమ్ సైజు, అందువల్ల ఇది 3 doors వచ్చినాయి. అక్కడ కూడా 3 doors వస్తాయి. ఆ 3 doors వచ్చే దగ్గర అయితే మనకు విండో అయితే వచ్చేసింది, అందువల్ల 2 doors వచ్చినాయి అటు సైడు. ఇది వచ్చి లామినేట్ వచ్చి మనకి అటు సైడ్ వచ్చింది వచ్చి లామినేట్ 1mm లామినేట్ అని చెప్పాను నేను. ఇది వచ్చి పీవీసీ లామినేటెడ్. పీవీసీ లామినేట్కి నార్మల్ రెగ్యులర్ లామినేట్కి డిఫరెంట్ ఏంటంటే, ఈ లామినేట్ అనేది ఇట్లా ఫ్లెక్సిబుల్ టైపు ఇట్లా అవుతుంది. ఫ్లెక్సిబుల్ అనేది ఏంటంటే, ఫ్లెక్సిబుల్ ఇదే షీట్ ఉంది కదా, ఈ షీటే మనకి ఇట్లా ఫ్లెక్సిబుల్ ఫోల్డ్ అవుతుంది. అట్లా ఫోల్డ్ అయ్యేదానికి మనకి వర్క్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అందువల్ల దానికి ప్రైస్ అయితే మారద్ది. దానికి అట్లా కాదు, ఫస్ట్ ఈ సైడ్ ఎడ్జ్ చేసుకుని తర్వాత ఫ్రంట్ అయితే కలర్ అతికిస్తాం. దీనికి అట్లా కాదు, ఒకే షీట్లో మనకి ఫోల్డ్ అయిపోద్ది ఒకే షీటు. అందువల్ల ప్రైస్ అయితే వేరియేషన్ ఉంటుంది. క్వాలిటీ కూడా, మెటీరియల్ కూడా, క్వాలిటీ కూడా వేరియేషన్ మారుతుంది. కలర్ అయితే కాంబినేషన్ అద్దరిపోయింది. ఇది సారే మనకి సైట్ ఇచ్చిన సారే కలర్లు కూడా సెలెక్ట్ చేసుకున్నారు. కలర్ కూడా బాగా మ్యాచ్ అయ్యి, డిఫరెంట్ కలర్స్ అయితే ఇవి ప్లెయిన్ కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇట్లాంటి కలర్స్, ఫ్లవర్స్ అట్లాంటి స్ట్రక్చర్స్ వాటికన్నా ప్లెయిన్ కలర్సే మనకి కాంబినేషన్గా బాగుంటాయి. ఎక్కువ ఏంటంటే మనకి కాంబినేషన్ చూసుకోవాలి. ఫస్ట్ కాంబినేషన్ ఏది డార్క్ ఒకటి వస్తే లైట్ ఒకటి రావాలి, అప్పుడు కాంబినేషన్గా అది కలర్ అయితే మనకి వ్యూ అయితే బాగుంటుంది అవుట్లుక్.